बस 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 साल 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 పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నా పేరు ప్రియ, మాది ఎడపల్లి గ్రామము. నిజామాబాద్ జిల్లాలో ఎడపల్లి గ్రామంలో ఒక బతుకమ్మ పండుగకు ప్రత్యేకత ఉంది. అన్ని ఊళ్ళల్లో దసరా కన్నా ముందుగా బతుకమ్మ పండుగ జరుపుకుంటుంటే ఎడపల్లిలో మాత్రం మా దసరా తర్వాతగా బతుకమ్మ పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా జరుగుతుంది. నా పెళ్ళి 20 సంవత్సరాలు అవుతుంది. మేము ఎక్కడ ఉన్నదో కూడా ఉద్యోగరీత్యా పండుగ రోజు పండుగ పూట ఇంటికి చేరుకొని అందరి ఆడబిడ్డలతో కలిసి ఆనందంగా
ఆటపాటలతో ఆడుతూ ఆనందంగా ఎంతో సంతోషంగా ఈ పండుగను జరుపుకుంటూ చాలా ఆనందంగా చేసుకుంటుంటాము. ప్రత్యేకంగా జిల్లాలో ఎక్కడ లేని విధంగా మా అమ్మవారి ఊర్లో బతుకమ్మ పండుగ అనేది చాలా అంగరంగ వైభవంగా అందరూ బాలికలు అందరూ కలిసి ఆడుకుంటూ ఎంతో ఘనంగా జరుపుకుంటారు. దీన్ని అందరితో కలిసి అమ్మవారి ఊరికి వచ్చి సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మా ఎడపల్లి గ్రామంలో బతుకమ్మ పండుగ ఘనంగా జరుపుకోవడం జరిగింది. చాలా విశేషము ప్రాశస్త్యంతో కూడుకొని ఉన్నది మా ఎడపల్లి గ్రామ బతుకమ్మ పండుగ. మరి అన్ని గ్రామంలో దసరా కంటే ముందు అవుతాయి, మా గ్రామంలో దసరా తర్వాత అవుతుంది. మరి ఆనవాయితీగా దేశముల గడి నుండి మరి బతుకమ్మను ఘనంగా డప్పు బాజాబజంత్రీలతో ఎదుర్కొని వచ్చి ప్రతి ఇంటింటికి కూడా బతుకమ్మను ఎదుర్కొని వచ్చి మరి గ్రామంలోని దాస హనుమాన్ వద్ద ఈ బతుకమ్మ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. మరి చాలా పెద్ద పెద్ద బతుకమ్మలు మా గ్రామంలో ప్రత్యేకంగా మహిళలు పురుషులు అందరూ కలిసి కూడా ఇక్కడ బతుకమ్మ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతుంది. మరి గౌరీమాత ఆశీర్వాదం కోసం మహిళలు తమ సౌభాగ్యం కోసము మరి గౌరీమాతను వేడుకొని అందరూ కూడా సుఖ సంతోషాలతో పాడి పంటతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు. మేము నిజామాబాద్ నుంచి వచ్చామండి. ఇది మా అత్తమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇల్లు. 50 years నుంచి మా అత్తమ్మ నిజామాబాద్ లో బతుకమ్మ సెలబ్రేట్ చేసుకుని ఇక్కడికి వస్తుంది. ఇక్కడ స్పెషల్ ఏంటంటే దసరా తర్వాత బతుకమ్మ సెలబ్రేట్ చేస్తారు. సో ఆమెతో పాటు నేను 10 years నుంచి ఆమెతో పాటు ఇక్కడికే వచ్చి బతుకమ్మ ఆడుకుంటున్నాము. ఇక మా తోటి కోడళ్ళు మా పిల్లలు అందరము దసరా తర్వాత ఇక్కడికి వచ్చి బతుకమ్మ సెలబ్రేట్ చేసుకుంటాము. ఎందుకంటే అత్తమ్మ వాళ్ళ ఇంట్లో దసరాకి బిఫోర్ ఆఫ్టర్ దసరా ఇక్కడ ఎడపల్లిలో కాబట్టి ప్రతి ఒక్కరు ఆడపిల్లలు కంపల్సరీ ఎడపల్లికి వచ్చి బతుకమ్మ సెలబ్రేట్ చేసుకుంటారు. మా ఎడపల్లిలో ఘనంగా బతుకమ్మ పండుగ జరుపుకోవడం జరిగింది. మరి ఏదైతే ఆనవాయితీ ప్రకారము మా ఎడపల్లి గ్రామంలో దసరా తర్వాత బతుకమ్మ పండుగ అనేది జరుపుకోవడం జరుగుతుంది. మా గ్రామంలో పెద్ద పెద్ద బతుకమ్మలు చాలా పెద్దగా మరి మహిళలు పురుషులు అందరు కలిసి ఆ గౌరీమాత ఆశీర్వాదం కోసం మరి చాలా ప్రత్యేకంగా ప్రతి కుటుంబంలో కూడా బంధువులందరితోటి ఘనంగా ఈ బతుకమ్మ పండుగను జరుపుకోవడం జరుగుతుంది. మరి విశేషంగా ఎంతో ప్రశస్తి చెందిన మా ఎడపల్లి బతుకమ్మ సందర్భంగా మా గ్రామ మహిళలకి అక్కలకి చెల్లెలకి పురుషులకు అందరికీ కూడా యువతకు అందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు.